మనం మన జీవితంలో ప్రతి నెల ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చాలా ఆశగా ఎదురుచూస్తూ ఉంటాం. ముఖ్యంగా రాశి ఫలాలు అనేవి మనకు ఒక గైడ్ లాగా పనిచేస్తాయి. ఏప్రిల్ నెల ధనుసు రాశి వారికి చాలా రకాల మార్పులను తీసుకురాబోతుంది. ఈ నెలలో గ్రహాల స్థితిగతులు మారుతున్నాయి కాబట్టి మీ జీవితంలో కూడా కొన్ని హెచ్చు తగ్గులు సహజంగానే కనిపిస్తాయి. ఈ నెల మొత్తం ఒకేలా ఉండదు. ఒక వారం చాలా బాగుంటే మరో వారం కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. అందుకే ఏ సమయంలో ఎలా ఉండాలో ముందు తెలుసుకుంటే మనం వచ్చే సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు. ఏప్రిల్ నెల మొదటి 2 వారాల గురించి మాట్లాడుకుంటే ఇది మీకు ఒక ప్రిపరేషన్ టైం లాంటిది. ఈ సమయంలో మీ జీవితం చాలా సాధారణంగా సాగుతుంది. అంటే పెద్దగా గొడవలు ఉండవు, అలాగని పెద్దగా లాభాలు కూడా సడన్గా రావు. ఈ 2 వారాలలో మీరు ఎక్కువగా మౌనంగా ఉండడానికి ప్రయత్నించాలి. మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు మనకు ఎప్పుడు మంచి విషయాలు చెప్తారు. వారి మాటలు వినడం వల్ల మనకు తెలియని ఎన్నో విషయాలు అర్థమవుతాయి. వారి సలహాలను పాటించడం వల్ల ఏప్రిల్ నెలలో మీరు సమస్యల నుంచి బయటపడే సూచనలు ఉన్నాయి. ఆఫీసులలో కానీ ఇంట్లో కానీ ఎవరైనా ఏదైనా అంటే వెంటనే రియాక్ట్ అవ్వకండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడం చాలా ముఖ్యం. స్టూడెంట్స్ అయితే ఈ టైంలో ఎగ్జామ్స్ మీద ఫోకస్ పెడితే మంచి రిజల్ట్స్ వస్తాయి. అనవసరమైన షికార్లకు వెళ్లకుండా చదువుకుంటే భవిష్యత్తులో ఇబ్బంది ఉండదు. ఈ మొదటి 2 వారాలు మీకు చాలా సాధారణంగా ఉంటుంది. ఈ నెల మీరు ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత మంచిది. కానీ 3వ వారం వచ్చేసరికి పరిస్థితి కొంచెం సీరియస్గా మారుతుంది. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గ్రహాల ప్రభావం వల్ల మీ మనసు కొంచెం కంట్రోల్ తప్పే అవకాశం ఉంది. మీకు తెలియకుండానే కోపం రావడం లేదా చిన్న విషయాలకు కూడా చిరాకు పడడం జరుగుతుంది. ఈ 3వ వారంలో మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. కొంతమంది పైకి మంచిగా కనిపిస్తూనే మనల్ని తప్పుడు దారిలోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అటువంటి చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. అలాగే ఈ టైంలో ఎవరితోనూ గొడవలకు వెళ్ళకండి. ఎవరినైనా ఎగతాళి చేయడం లేదా జోకులు వేయడం వల్ల మీ పరువు పోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈ వారం మీరు ఎటువంటి కొత్త నిర్ణయాలు తీసుకోకూడదు. ఆఫీసులలో బాస్ తిట్టారని లేదా సహోద్యోగులతో ఇబ్బంది పడుతున్నారని ఉద్యోగానికి రాజీనామా చేయాలని అనిపించవచ్చు. కానీ తొందరపడి రిజైన్ చేయకండి. అలా చేస్తే తర్వాత కొత్త జాబ్ రాక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ నెల కొంచెం ఓపిక పడితే సగం సమస్యలు వాటంతట అవే తీరిపోతాయి. డబ్బుల విషయంలో కూడా ఈ 3వ వారం చాలా రిస్క్గా ఉంటుంది. ఎవరికైనా షూరిటీగా సంతకాలు పెట్టడం లేదా ఎవరికైనా అప్పు ఇవ్వడం లాంటివి అస్సలు చేయకండి. మీరు సంతకం పెట్టిన పేపర్స్ వల్ల భవిష్యత్తులో కోర్టుల చుట్టూ తిరగాల్సి రావచ్చు. అలాగే లంచాలు తీసుకోవడం లేదా అడ్డదారిలో డబ్బులు సంపాదించాలని చూడటం మీకు పెద్ద సమస్యలుగా తెచ్చిపడతాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక తప్పుడు నిర్ణయం వల్ల మీ సేవింగ్స్ అన్నీ పోయే అవకాశం ఉంది. సోషల్ మీడియా వాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. మీకు తెలియని ఫోటోలు లేదా వీడియోలు షేర్ చేయడం వల్ల మీ వ్యక్తిగత జీవితం ఇబ్బందుల్లో పడవచ్చు. చేపల వేట చేసేవారు లేదా సముద్ర తీరంలో పని చేసేవారు ఈ సమయంలో నీటి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ఏ పని చేసినా 1కి 2 సార్లు ఆలోచించి చేయండి. ఇక 4వ వారం గురించి చెప్పుకుంటే ఇది మీకు ఒక వరం లాంటిది. 3వ వారంలో పడిన టెన్షన్స్ అన్నీ ఈ వారంలో మాయమైపోతాయి. మీరు ఊహించని విధంగా మీకు సక్సెస్ అందుతుంది. ఎప్పటి నుండో ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలవుతాయి. మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. కొత్త ఇల్లు లేదా కొత్త కారు కొనాలనుకునే వారికి ఇది మంచి సమయం. మీ ఫ్యామిలీలలో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది. పెళ్లి కోసం వెతుకుతున్న వారికి మంచి సంబంధాలు సెట్ అవుతాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి లేదా అక్కడ సెటిల్ అవ్వాలి అనుకునే వారికి వీసా ప్రాసెస్ ఈజీగా పూర్తవుతుంది. మీరు ఏదైనా బిజినెస్ చేస్తుంటే అందులో మంచి ప్రాఫిట్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఆటోమొబైల్స్ రంగానికి చెందిన వారు, ఎలక్ట్రికల్ వ్యాపారం చేసేవారు లేదా బ్యూటీ పార్లర్ వంటి ఫీల్డ్లో ఉన్నవారికి కస్టమర్స్ పెరుగుతారు. ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. వృత్తిపరంగా చూస్తే డాక్టర్లు, లాయర్లు మరియు కళాకారులకు ఈ నెల చివరిలో మంచి పేరు వస్తుంది. మీరు చేసే పనిని అందరూ మెచ్చుకుంటారు. కోర్టు గొడవలు ఏవైనా ఉంటే అవి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. డ్రైవర్లు మరియు పెయింటర్లకు కూడా ఈ టైంలో పని ఎక్కువగా దొరుకుతుంది. ఫైనాన్స్ బిజినెస్ చేసేవారు లేదా చిట్ ఫండ్స్ నడిపేవారు ఈ 4వ వారంలో మంచి లాభాలు అందుకుంటారు. మీరు విదేశాలలో ఉంటున్న ధనుసు రాశి వారైతే అక్కడ మీ జాబ్లో మీకు మంచి ప్రొఫెషన్ రావచ్చు లేదా జీతం పెరగవచ్చు. చుట్టుపక్కల వాళ్ళతో మరియు బంధువులతో మీ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. పాత గొడవలన్నీ మర్చిపోయి అందరూ కలిసి హ్యాపీగా గడుపుతారు. మొత్తానికి చూసుకుంటే కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఈ నెలలో మీరు మానసిక ప్రశాంతత కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. 3వ వారంలో వచ్చే టెన్షన్స్ తగ్గించుకోవడానికి రోజుకు కనీసం 10 నిమిషాలు దేవుని ప్రార్థించడం మంచిది.
భగవద్గీత చదవడం లేదా మంచి పుస్తకాలు చదవడం వల్ల మీ ఆలోచనలు పాజిటివ్గా ఉంటాయి. సౌందర్య లహరి పారాయణం చేయడం వల్ల మీకు మానసిక బలం కలుగుతుంది. నెగిటివ్ ఆలోచనలను పక్కన పెట్టి ఎప్పుడు ఏదో ఒక పనిలో బిజీగా ఉండడానికి ప్రయత్నించడం చేయండి. మీ ఆరోగ్య విషయంలో కూడా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. సరైన టైంకి ఫుడ్ తీసుకోవడం మరియు నిద్రపోవడం వల్ల మీ ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. దీనివల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడడం లాంటివి చేయకండి. చివరిగా చెప్పాలంటే ఈ ఏప్రిల్ నెల మీకు ఒక పాఠం లాంటిది. మొదటి 2 వారాలు ఓపిక పట్టాలి. 3వ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. 4వ వారం వచ్చే సక్సెస్ని ఎంజాయ్ చేయాలి. మీ రాశి ప్రకారం మీకు 60% లాభాలు కనిపిస్తున్నాయి. మిగిలిన 40% మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎంత తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే అంత మంచి ఫలితాలు పొందుతారు. ఎదుటివారు ఏదో అన్నారని మీరు బాధపడకుండా మీ గోల్స్ మీద మీరు దృష్టి పెట్టుకోండి. ధైర్యంగా ఉండండి. ఎందుకంటే సమస్యలు ఎంత త్వరగా వస్తాయో అంతే త్వరగా వెళ్ళిపోతాయి. ఈ నెల చివరిలో మీరు పొందే ఆనందం మీరు పడ్డ కష్టాన్ని మర్చిపోయేలా చేస్తుంది. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది కాబట్టి ఒంటరిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ పాజిటివ్ ఎనర్జీతో ముందుకు వెళ్ళండి. ఈ నెల మీకు అన్ని విధాలుగా మంచి జరగాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.